మొన్న మేడ్చల్ల బంగారు దుకాణంలో ఇద్దరు దొంగలు కత్తులతో జొరబడి దుకాణపాయను బెదిరించి సొమ్ములు ఎత్తుకపోయటానికి చూసిర్రు అని చూపించినాం కదా. గా ముచ్చట మరవక ముందే ఏలూరు దిక్కు కత్తులు కటార్లు ఏం లేకుండా వచ్చిన ఇద్దరు ఆడోళ్ళు దుకాణంలో ఉన్న సొమ్ములను పొతం పెట్టి అవతల పడ్డారట. మరి గా లెవెల్లు ఏం చేద్దామని వచ్చి ఏం చేసిపోయిర్రు అనేది మీరే చూడుర్రి. దుకాణపాయన షాయ్ తాగుతుంటే దీని ధర ఎంత దాని ధర ఎంత అని పెద్ద కొనేటోళ్ళ లెక్కనే కూసోని బేరమాడుతున్న గీ ఇద్దరు ఆడోళ్ళని చూస్తుర్రు కదా. గట్లే చూడుర్రి. అక్క గిదైతే నీకు మస్తుంటది, ఒక్కసారి పెట్టుకొని చూడు అని ఈమె, ఏ లేదు చెల్లె నీకే ముద్దుగుంటది నువ్వే పెట్టుకోయే అని ఆమె. జర్రసేపు కస్టమర్ల లెక్క నష్కలు బానే చేసిర్రు. అటెంక వచ్చిన పని కానిద్దామని అనుకుని అసలు ముచ్చట్లకు వచ్చిర్రు. ఇది బాలేదు ఇంకోటి చూపి అని అనుకుంటా పెట్టెలలో ఉన్న సొమ్మును అండ్లకెళ్ళి లేపి అప్పటికే పర్సుల ఎంట తెచ్చుకున్న నకిలీ సొమ్మును అండ్ల పెట్టిర్రు. సీదా లేపితే దుగ్న పైన 4 దన్నగాలే అని అనుకుని పెట్టెను ఆళ్ళ దిక్కు లేపి పట్టుకొని సొమ్ము ఉడాయించి ఏం తెలవనోళ్ళ లెక్క మళ్ళాడబెట్టిర్రు. పాపంగా దుక్న పైనకు ఏమేరక వచ్చింది దొంగలని నిజమే నచ్చలేదు ఇంకోటి అడుగుతుర్రు కావచ్చు అని అనుకుని అన్ని పెట్టెలు ఓ పక్కకు పెట్టిండు. ఇట్లా ఒకళ్ళు సేటుతో మాట్లాడుతుంటే ఇంకొకళ్ళు పనిగానిచ్చిర్రు. నవ్వుకుంటేనే దుక్న పైనకు నాంబోట్లు పెట్టిర్రు. ఎట్లాగో దోసుకపోతానికి వచ్చిర్రు కాబట్టి గా సొమ్ముల పెట్టెలను మాత్రం దుక్న పైన దిక్కుకే పెట్టి చూడలేదు. అందుకే వాళ్ళున్నంత సేపు ఆయనకు కూడా అనుమానం రాలేదు. ఇక వచ్చిన పని అయిపోయినాక అక్క ఈయన ధర వడనిస్తలేడు ఇంకో దుకాణానికి పోదాంపా అన్నట్లు ఆడ నుంచి ఊసుకో అన్నారు. ఇక 2 రోజుల తర్వాత చూసుకున్న సేటుకు దెబ్బకు కళ్ళు తిరిగినాయట. 2,40,000 ఇల్వ కల్లా సొమ్ము లెవెల్లో ఎత్తుకపోయిర్రని బుడ్డ కేవరాలే ఎంకులాడితే గీ అమ్మగార్ల పనితనం ఆవుపడ్డదట. ఇంకేముంది నెత్తి నోరు కొట్టుకుంటూ పోయి స్టేషన్ల ఫిర్యాదు అయిందట. ఇక ఈ సొంటోళ్లను ఏమంటారో మీ ఇష్టం. ఏలూరు జిల్లా ఆకి వీళ్లున్న శ్రావణి జ్యువెలర్స్ షాప్ అయింది గీ దొంగతనం. పోలీసులు కేసు కట్టి గా సొక్కమైన అమ్మగార్లను ఎత్తికే పనిలో ఉన్నారట.